నమస్తే అందరికీ. ఈ యొక్క బఫర్ జోన్ అని, ఫ్లడ్ ప్లేన్ అని, ఎస్పెషల్లీ ఈ యొక్క నదులు, వాగులు, వంకలు ఎంత దూరంలో మనము ఒక ఊరు కానీ లేదా ఇండ్లు కట్టాలి అనే అంశం కానీ ఇది చాలా డిస్కషన్లో ఉన్నది. సో ఇక్కడ ఒకటి అది కేస్ స్టడీగా నేను ఎగ్జాంపుల్ చూపెట్టాలనుకుంటున్నా. అంటే ఇది ట్రెడిషనల్ విజ్డమ్, అంటే వెనకటి నుంచి కూడా మనము నాగరికతలో చూస్తే ఎక్కువ మటుకు ఎవరైనా సరే నదికి దగ్గరగానే ఉన్నారు, ఊర్లు కూడా వెలిసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేగడి మామిడి పల్లె అని అంటాము, క్లియర్గా కనబడుతుంది. సో ఇక్కడ ఈ ఊరికి ఇక్కడ వాగు ఉంది, ఇది ఈసీ వాగు అని అంటాం. అయితే ఈ వాగు నుంచి కూడా ఇటు ఒకటి మనకు దారిలా కనబడుతుంది, ఇది ఈ వాగు కలిసే వరకు. సో ఇది దారి ప్లస్ నాలా అన్నట్టు రెండు కూడా. సో ఇది ఒరిజినల్గా ఈ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో ఒక ఊరు నుంచి లోకల్గా ఉన్న వాగు వంక లేదా నదికి కలిసేది, ఆ డ్రైన్లను కూడా డ్రై పీరియడ్లో మనకు రోడ్ల లాగా వాడుతుండే. అంటే అది 2-in-1 పనిచేస్తుండే. రోడ్ అనేది ఎత్తుగా ఉండాలని కాదు, ఇక్కడ బేసికల్గా రోడ్ అనేది అట్లా గుంతలాగానే ఉంటుంది, ట్రెంచ్ లాగా ఉంటుంది అన్నట్టు. అటు ఇటు పొలాలు ఎత్తుగా ఉంటుంది, రోడ్ కిందికించి పోతుంది. సో అలాంటిది మనం ఇక్కడ టిపికల్గా ఈ యొక్క మామిడిపల్లి అనే విలేజ్లో కూడా చూడవచ్చు మనం. ఇక్కడ మధ్యలోకేం పోతున్నది ఫర్ ఎగ్జాంపుల్. సో అది మనకు ఇక్కడ కలుస్తున్నది. అయితే ఊరు ఇంత దూరంలో ఎందుకు వెలసింది? ఎందుకంటే నీటి ఆధారంగానే మనకు సివిలైజేషన్లో కనబడుతుంటుంది ఎక్కువ మటుకు. ఇవన్నీ కూడా చాలా పాత ఊర్లు, కొన్ని వందలు వేల సంవత్సరాల పాత ఊర్లు. ఈ ఊర్లు వచ్చినప్పుడు ఆ ప్రజలకు ఒకటి ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏంటంటే ఎన్నో సార్లు వాళ్ళు వరదల్ని చూసి, లేదు ఇంత దూరంలో కట్టుకుంటేనే మంచిది, రిటర్న్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ప్రతి 100 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు ఒక పెద్ద వరద వచ్చినప్పుడు కూడా వాళ్ళ మెమరీస్లో ఉండిపోతాయి కదా. దానికి అనుగుణంగా ఆ విలేజ్ని అంతవరకు లిమిట్ చేస్తారు. వాళ్ళు ఇంకా నీళ్ళకి దగ్గర పోదామని డైరెక్ట్ ఆ వాగు దగ్గరనో నది పక్కనే కట్టాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు. కావాలంటే ఇప్పుడైతే ఇంకా మీదికి వెళ్తున్నారు. మీదికంటే దీని అర్థం కొంచెం ఎత్తు ప్రదేశంలోకి వెళ్తారు. ఊరు కిందికి అనేది ఒక పదం ఉంటుంది. ఊరు కింద అని అంటే జనరల్గా పాత ఊరు ఉంటుంది, లేదా అక్కడ ఒక గుడి కూడా ఉంటుంది. ఆ గుడి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ల గుడి అనేది ఒకటి ఉంటుంది. దాదాపు అన్ని ఊర్లలో కూడా హనుమాన్ల గుడి ఊరికి కింది సైడ్ ఉంటుంది. అది మళ్ళీ ఈ వాగుకి దగ్గర ఉంటుంది, లేదా నదికి దగ్గర ఉంటుంది. సో ఇది అయితే ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఇంకా అటు దగ్గరికి డౌన్లు వెళ్ళకుండా మీదికి వెళ్తున్నారు. కొత్త ఇండ్లు అని అంటాము, ఇప్పుడు ఆ పదం వాడుతుంటాము. కొత్త ఇండ్లన్నీ కూడా మీదికి వస్తుంటాయి. ఇక్కడ కూడా చూడవచ్చు మీదికి, అంటే ఇంకా హయ్యర్ ప్లేసెస్లలో ఉన్నాయి. అయితే నీళ్ళది ఒకప్పుడు వాళ్ళు తెచ్చుకోవాలి ఫిజికల్గా, లేదా ఒక బావి దవ్వి ఆ బావిలకించి నీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి నదికి దగ్గర ఉన్నప్పుడే ఆ బావి ఎండకుండా ఉంటుంది అనేది ఇంకో మాట. కానీ ఇప్పుడు ఏంటంటే బోర్లు ఇవన్నీ మిషన్ భగీరథ లాంటి ప్రోగ్రామ్స్, ఓవర్ హెడ్ ట్యాంకులు, అంటే గవర్నమెంట్ ఆ సెక్యూరిటీ కల్పిస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది లేదు. కాబట్టి సేఫ్ ఏరియా అనే దాంట్లో వాళ్ళు ఉంటారు. అయినా ఈ యొక్క నదికి మళ్ళీ ఊరు మధ్యన బఫర్ జోన్ అని కూడా ఉంటుంది. బఫర్ జోన్ ఏందనంటే కంప్లీట్గా వరద వచ్చినా కానీ ఇంకొంచెం ప్లేస్ ఉండేటట్టు మధ్యన. అంటే చాలా పెద్ద వరదలు వచ్చినా కానీ ఆ ఊరికి తాకితే కానీ ఊరిని ముంచెయ్యి అన్నట్టే ఆ ఊర్లు వెలిచినాయి. ఇది ట్రెడిషనల్ విజ్డమ్, అంటే వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన ఒక పద్ధతి ద్వారా ఆ ఊర్లు వెలిచింది మనకు కనబడుతుంది. సో ఇట్లా దాదాపుగా ఇక్కడ మనకు ఈసీ వాగ్ అనేది కనబడుతుంది, చూడవచ్చు ఇది. సో ఈ పంట పొలాలు కూడా వాళ్ళు సీజనల్గా కల్టివేట్ చేస్తారు. ఇంకోటి ఇక్కడ మంచి మట్టి కూడా ఉంటుంది. అంటే వరద వచ్చినందుకు
ఈ యొక్క అల్యూవియం అని అంటాం. ఆ కొట్టుకొచ్చిన మట్టిలో ఉన్న బలం ఏదైతే ఉంటుందో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే సీజనల్గా ఇక్కడ పంటలు పండించినప్పుడు అటు ఇటుగా వాళ్ళకు ఒకవేళ పంట నష్టమైనా వేరే సీజన్కి పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం అనే పంట పక్కన పెట్టినా ఇంకోటి ఇంట్లో నల్లమట్టి ఉంటుంది. నల్లమట్టిలో గుణం ఏందనంటే నీటిని పట్టుకొని అది మాయిశ్చర్ ఆరిపోకుండా అది ఇస్తుంది చెట్లకు. సో కాబట్టి అట్లా కూడా వాళ్ళకు అడిషనల్గా న్యూట్రియంట్స్ అవసరం లేకుండా ఎరువులు కూడా అంతగా వేయకున్నా కానీ మంచి పంటలు అంతాయి. కాబట్టి ఇది నష్టం అని అనుకోరు వాళ్ళు, అదొక సైకిల్ అనుకుంటారు. సో ఆ సైకిల్ అనుకొని ఇక్కడ వాళ్ళు కల్టివేషన్ అనేది చేస్తుంటారు. సో అట్లనే సీజనల్ క్రాప్స్. ఇంకొకటి ఎండాకాలం అయితే ఇసుకలో కూడా మనకు కొంతమంది కొన్ని ఊర్లల్లో చూస్తాము, ఇసుక ఉంటుంది కదా నది పక్కన అటు ఇటు. అంటే ఈ మధ్యన అంటే ఇసుక నమ్ముకోవడము ఇవన్నీ కొత్త కొత్త అవుతున్నాయి. ఇసుకలో కూడా జేద్ పంట అని అంటాం. జేద్ పంట అంటే వాటర్ మిలన్స్, పుచ్చకాయలు కానీ తర్బూజాలు కానీ ఇవి పండించడం, అలాంటి పంటలు కూడా ఆ సబ్సర్ఫేస్ ఫ్లోలో ఏవైతే ఉంటాయో నీళ్ళు, దాని ఆధారంగా కూడా పండించేది మనకోటి ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా ఇది రేగి మామిడిపల్లి ఊరు బ్రిడ్జ్, ఇది ఇంకోటి కొత్తగా తయారైంది. సో అట్లనే ఇంకొక ఊరు కూడా చూద్దాం మనం, ఈ గుండాల అనే విలేజ్ ద్యారంపల్లి మీదకించి ఇట్లా పోతున్నది ఇది. అయితే అది చూడవచ్చు మనం, ఇది స్ట్రైట్గా ఉండదు ఎప్పుడు కూడా, ఒకటి దాని ఒక ఫ్లో అది కర్వ్స్ తోటి ఉంటుంది చాలా. అయితే ఇప్పుడు కూడా మనకు ఈ మ్యాపింగ్ చేయాలి బఫర్ జోను ఫ్లడ్ ప్లేన్ ఏరియాస్ అని అంటే సింపుల్. ఈ ఊర్లకు కనెక్ట్ చేసుకుంటా, అంటే ఊర్లో ఉన్న పాత ఇండ్లు ఉంటాయి కదా, ఈ మధ్యన కొత్తగా జరుగుతుంది వేరే విషయం, కానీ లేదా పాత గుడులు ఏవైతే ఉంటాయో కిందికి, సో ఆ గుడులకు కనెక్ట్ చేసుకుంటా, ఊర్లున్న గుడే, కొత్తగా బయట కట్టిన గుడి కాదు. సో మనం ఒక లైన్ గీస్తే పర్ఫెక్ట్గా ఈ ఫ్లడ్ ప్లేన్ ఏరియా అండ్ బఫర్ జోన్ కలిపి మనకు ఒకటి మ్యాప్ తయారవుతుంది. సో అట్లా మనము ఈజీగా అట్లనే ఇక్కడ గుండాల విలేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ కూడా ఈ నీళ్ళు ఎంతవరకు వస్తాయనంటే, ఇది పాత ఊరు ఏరియా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాత ఊరు, ఇక్కడ హనుమాన్లో ఉంటుంది గుడి. సో దాదాపుగా నిజంగా ఫ్లడ్ వస్తే ఈ ఏరియా అంతా కూడా మనకు నీళ్లు వారుకుంటా దాదాపు ఇక్కడ ఈ పాయింట్ వరకు కూడా ఊరికి ఆంతాయి. ఇది పద్ధతి అన్నట్టు అట్లా. సో ఇది చూడవచ్చు క్లియర్గా మనకు కల్టివేషన్ ఏరియా కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ అన్నీ కూడా చూడవచ్చు మనము అది. సో అట్లా ప్రతి ఊరికి కూడా మనకు ఉంటుంది. అట్లనే రుద్రారం అనే విలేజ్ ఉంది, దానికి కూడా ఇక్కడ కింది వరకు ఆంతాయి నీళ్ళు. అంటే ఈ పాయింట్ మనం తీసుకోవచ్చు, దీని ఒక టోటల్ ఏరియా ఫ్లడ్ ప్లేన్ ఏరియా ప్లస్ బఫర్ జోన్ అనేది. సో ఈ ఏరియాలో ఒకవేళ ప్లాటింగ్ చేసి ఒకవేళ అమ్మినా కానీ అయితే అవి ఎప్పటికున్న రిస్క్లో ఉంటాయి అనేది పాయింట్. అక్కడ ఇండ్లు కడితే గవర్నమెంట్ పరంగా 50 మీటర్లు 30 మీటర్లు ఇట్లా నిర్ణయిస్తుంటారు రకరకాలు, బట్ అది కూడా కరెక్ట్ కాదు. ఇది మన ఒక ఎలివేషన్ లెవెల్స్ టోపోగ్రఫీ బేస్ చేసుకొని ఇవన్నీ అయితే. ఇదే కాకుండా కొన్ని వేరే పరిస్థితులు ఏంటంటే ఇక్కడ మనం చూడవచ్చు, చందన్వెల్లి ఊరు దగ్గర మనకు ఇక్కడ ఫిరంగి నాలది కట్టగట్టారు ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఇది పునరుద్ధరణ చేసి ఈ కట్టను మనము ఇంకా పెద్దగా చేస్తే ఈ ఏరియాలో ఈ కట్ట కనబడుతుంది, మళ్ళీ రెస్టోర్ చేస్తే ఇంకా ఎగువనున్న ప్రాంతాలు చాలా మునుగుతాయి. అంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం కదా. కాబట్టి ఆ జోన్స్ సబ్మర్జెన్స్ జోన్స్ ఎఫ్టీఎల్ అని అంటాం మామూలుగా, ఎఫ్టీఎల్ మించి కూడా బఫర్ జోన్ అని కన్సిడర్ చేస్తే అప్పుడు ఫ్యూచర్లో చేసే ప్రాజెక్టులు లేదా పాత ప్రాజెక్టులను రెస్టోర్ చేయడానికి కూడా ఈజీగా అవకాశం ఉంటుంది మనకు. ఇది లక్ష్మి కూడా ఉన్నది, దీనికి కూడా అంతే, దానికి దగ్గర పోయిన దాకా నీళ్ళు పోతాయి, దాని తర్వాతనే ఇండ్లు ఉన్నాయి అది. సో ఇది పరిస్థితి అన్నట్టు. సో ఇట్లా మనము ట్రెడిషనల్గా ఉన్న ఊర్లతోటి కూడా బఫర్ జోన్స్ కానీ ఫ్లడ్ ప్లేన్ ఏరియాస్ కానీ మ్యాపింగ్ చేసుకొని దాన్ని ఫాలో అయ్యి ఆ పద్ధతి ద్వారా మనము
డెవలప్మెంట్ అనేది చేస్తే డెఫినెట్గా అటు ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, బుడమేర్ లాంటి పెద్ద పెద్ద ట్రాజిడీసు, లేదా ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఆలోచన చేస్తారు ఇలాంటివి. తర్వాత ఫిరంగి నాలాలను కూడా పునరుద్ధరణ చేసి ఆ డైవర్షన్ డ్రైన్స్ అవి క్రియేట్ చేసి అట్లా 111 జియో కూడా కొంచెము అంటే అర్థం కాకుండా ఉంటుంది. 10 కిలోమీటర్ రేడియస్ అనేది చాలా ఇల్లాజికల్, అది సైంటిఫిక్ కాదు. ఎట్లయితే రైల్వే లైన్లకు మనకు అటు ఇటు మాది ఇంత ఏరియా అని వాళ్ళు మొత్తము పాతేస్తారు, కడీలు లేకపోతే ఫెన్సింగ్ చేస్తారు, లేదా మార్కర్స్ ఇస్తారు, అక్కడ కడతారు అన్నట్టు ఇట్లా పిల్లర్ల లాగా. సో అట్లా మనం ప్రతి నది కూడా కడితే ప్రజలకు కూడా అవగాహన క్లియర్గా ఉంటుంది, దాని తర్వాత నేను ఏం చేయొద్దు అనేది. ఐ థింక్ గవర్నమెంటే అలాంటి చర్యలు తీసుకుంటే డెఫినెట్గా ఇది మనకు మంచి సొల్యూషను. సో ఈ విధంగా మనకు అట్లీస్ట్ ఒక అవగాహన అనేది కల్పించి ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ రిస్క్ లేకుండా అక్కడ ప్రజలు జీవించడానికి యోగ్యం చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.